హలో గైస్, గుడ్ మార్నింగ్. ఈరోజు ఏంటంటే ఉప్మా చేశాను అనమాట. జీడిపప్పు ఉప్మా చాలా ఎమ్మీగా వచ్చింది. దీనికి మనం ఓకే అంటారు కదా, ఉప్మా బాగోదు గడ్డలుగా ఉండిద్దని. అలా ఉండకుండా సింపుల్గా ఉండాలంటే ఈ టిప్ ఫాలో అవ్వండి. ఈజీగా ఉప్మా అనేది స్మూత్గా హోటల్ స్టైల్లో వస్తుంది అనమాట. సో ముందుగా మనం ఆయిల్ పెట్టుకుని దాంట్లో తాలింపు దినుసులు అవన్నీ వేసేసి, జీడిపప్పు ఉప్మా కాబట్టి జీడిపప్పులు బాగా దండిగా వేసి అవన్నీ మంచిగా రెడ్ కలర్ వచ్చేటట్టు రోస్ట్ చేసుకోవాలన్నమాట. రోస్ట్ చేసుకున్నాక ఆనియన్స్, పచ్చిమిర్చి, వీటిలో ఆనియన్స్ పచ్చిమిర్చి సన్నగా ఉంటే బాగుంటుంది, అలాగని మరీ పేస్ట్గా కూడా ఉండకూడదు. సో మామూలుగా ఒక మీడియం సైజులో తరుక్కొని గళ్ళుప్పు వేసుకున్నానండి. గళ్ళుప్పు అనేది దీన్ని చాలామంది కల్లుప్పు కూడా అంటారు, అది మంచిగా ఉండిద్ది అనమాట. సో ఇవన్నీ వేసుకున్నాక అవన్నీ మంచిగా రెడ్గా రోస్ట్ అయ్యాక వాటర్ పోసుకోవాలి. దీంట్లో వాటర్ మనం ఒక లెవెల్ ఎక్కువే పోయాలండి, ఎందుకంటే మనం ఉప్మా వేసినప్పుడు అది మంచిగా ఇలా గట్టిగా ఉండకుండా ఉండిద్ది, కొంచెం వాటరిష్గా ఉండిద్ది. సో ఉప్మాని తిప్పుకుంటా వేసుకోవాలండి గిన్నెతో, అంటే రవ్వని వాటర్లో వేసేటప్పుడు తిప్పుకుంటా వేసుకోవాలి. సో ఇలా బబుల్స్ బయటకు వచ్చి ఉప్మా మనకు కన్సిస్టెన్సీ ఇలా ఉంది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే, అండ్ అలాగే దీంట్లో కొంచెం షుగర్ అన్నమాట. చాలామంది చట్నీ కూడా వేస్తారు, ఎవరి ఇష్టం వాళ్ళది. నాకు షుగర్ ఇష్టం కాబట్టి ఇంత ఈజీగా ఎమ్మీ ఉప్మా రెడీ.